మొన్న మా వారు చాలా వెయిట్ చేస్తున్నావు, నిన్ను నన్ను చూస్తే నువ్వు అక్క నేను తమ్ముళ్ళ కనపడతా అన్నాము, కొంచెము తగ్గించి వెయిట్ కంట్రోల్ చెయ్యి అన్నారు. సరే అని డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఒక కటోరీ రైసు, ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్తో మీల్స్ కంప్లీట్ చేసుకోండి అన్నారు. బీపీ షుగర్ అని డాక్టర్ దగ్గరికి వెళ్తే రైసు ఆ వెజిటబుల్ తినకూడదు, ఆ ఫ్రూట్స్ తినాలా, ఈ ఫ్రూట్స్ తినాలా, తీయగా ఉండే ఫ్రూట్స్ తినకూడదు, స్వీట్స్ కంట్రోల్ చేయండి అన్నారు. మోకాళ్ళ నొప్పని ఆర్థో డాక్టర్కి వెళ్తే ఆ రైస్ తినకూడదు, ఈ రైస్ తినకూడదు, ఆ ఫ్రూట్స్ తినకూడదు, ఈ ఫ్రూట్స్ తినకూడదు, ఆ వెజిటబుల్ తినకూడదు, ఈ వెజిటబుల్ తినకూడదు, ఉప్పు తగ్గించుకోవాలా, కారం తగ్గించుకోవాలా అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. చిన్నప్పుడు మన అమ్మలు మనం తినలేదని చందమామని చూపిస్తూ, ఆ ఆవులు మేకలను చూపిస్తూ అన్నం పెట్టినప్పుడు వద్దు వద్దు అన్నాము. ఇప్పుడు మనం తింటామంటే వీళ్ళందరూ కలిసి అది తింటే ఇది వస్తుంది, ఇది తింటే అది వస్తుందనేసి మనల్ని భయపెడుతున్నారు. అసలు ఆకలి ఎత్తకుండా ఏదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తా ఉన్నాను.